హాయ్ ఫ్రెండ్స్, నాలాగా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఏదైనా చెప్తే ఫుల్ కన్ఫ్యూజన్లో పడిపోతాను నేను. నేను కర్రీ చేసేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే మా సైడు రాములక్కాయలు అంటారు. ఒకప్పుడు అయితే చాలా మంచిది హెల్త్‌కి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కూడా కొంతమంది చాలా మంచిది హెల్త్‌కి అంటారు. కానీ కొంతమంది ఏమో ఇప్పుడు తినకూడదంట, ఇవి హెల్త్‌కి మంచివి కావంట అంటారు. ఒకప్పుడు హెల్త్‌కి మంచివి అయినవి ఇప్పుడు ఎందుకు మంచివి కావో నాకైతే అర్థం కాలేదు. కొంతమంది మంచివి అంటారు, కొంతమంది మంచివి కావు తినకూడదు అంటున్నారు. కాకపోతే ఇట్లా 2 రకాలుగా ఒకరు మంచివి, ఒకరి మంచివి కావు అని చెప్తే ఏది నమ్మాలో అర్థం కాదు. ఇలాగే చాలా ఉంటాయి. ఏదన్నా చెప్పిర్రనుకోండి నాకు ఎవరైనా కొంచెం చాలా కన్ఫ్యూజన్లో పడతానన్నమాట. నాలాగా మీరు కూడా ఏదైనా కన్ఫ్యూజన్లో పడతారా? ఇదే కాదు ప్రతిదానికి కన్ఫ్యూజ్ అవుతా అనమాట నేను. కాకపోతే హెల్త్‌కి చాలా మంచివి అనేసి అయితే నేనైతే వండాను. ఇవి ఎలా వండుతారు అనేది ఇట్లా ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఏదైనా తీసుకొని ఇట్లా కొట్టాలి. అవి చిన్న ముల్లులు ఉంటాయి. మన ముల్లొంకాయలు చిన్న చిన్న ముల్లొంకాయలు ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటాయి, ఇంకా ముల్లులు ఎక్కువ ఉంటాయి. అవి కొంచెం ఇట్లా మన పప్పు గుత్తితోటో దేనితోటైనా ఇట్లా కొడితే, ఒక దెబ్బ కొడితే దాని మిగిలిన ముల్లు అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఈజీగా వస్తే కొంచెం ఆ ముల్లులు అన్నీ తీసేసుకొని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సేపు ఇట్లా ఉడికించాలన్నమాట. ఉడికించడం వల్ల అందులో గింజలు ఎక్కువ ఉంటాయి. ఆ గింజలు ఏం లేకుండా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో తగినన్ని ఒక 2 ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, కొంచెం అవి మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని అందులోనే అల్లం వెల్లిపాయ పసుపు వేసుకున్న తర్వాత రాములక్కాయలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం వేసేసుకొని కొంచెం చింతపండు పులుసు పోసుకోవడమే. కానీ ఈజీ ప్రాసెస్. కాకపోతే ఆ ముళ్ళు తీయడంలోనే కొంచెం టైం ఎక్కువ పడుతుందన్నమాట. అవి తెంపేటప్పుడు ఉంటుంది. నేనైతే తెంపలేదు, పక్కన ఒక సిస్టర్ అయితే తెంపించిందనమాట. అవి తెంపేటప్పుడు అయితే సుక్కలు కనబడతాయి అన్నమాట. మస్తు గుచ్చుకుంటాయి. కత్తెరతోటి కట్ చేసుకోవాలి. కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఇవి రాములక్కాయలు అనంగా, ఆ కాకరకాయలు అనంగా, ఆ దొండకాయలు అనంగా ఇవి చాలా తక్కువ వండుతారు, కానీ హెల్త్కి మాత్రం చాలా మంచివి అంటారు. నిజంగా మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఇవి హెల్త్కి మంచిగా కావా అనేది. నాకైతే కొంచెం కన్ఫ్యూజన్. కాకపోతే హెల్త్కి మంచి ఒకప్పుడు అన్నారు కదా అనేసి అయితే వండేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వేడి అన్నంలో వేసుకొని అయితే తినేసాను అనమాట. వీడియో చూసి అలా వెళ్ళకుండా ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్.